గైస్ ముందే చెప్తున్నా, ఇది అసలు రివ్యూ వీడియోనే కాదు. ఈ మూవీ చూశాక నాకు వచ్చిన కోపం, చిరాకు, ఫ్రస్ట్రేషన్ గురించి మాత్రమే ఈ వీడియోలో మాట్లాడబోతున్నా. సో ఈ మూవీ గురించి మంచి మాటలు ఏమైనా మీరు వినాలి అనుకుంటే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ వీడియోస్ ఏమైనా చూడండి, లేదా తరణ్ ఆదర్శ్ లాంటి వాళ్ళు పెట్టిన అద్భుతమైన రివ్యూలను చదువుకోండి అంతే. ఎనీవే మ్యాటర్లోకి వద్దాం. ఒక్కటైతే చాలా క్లియర్ గైస్, ఇటువంటి కళాఖండాలని మనం ఎంకరేజ్ చేసినంత కాలం ఇటువంటి మహాఖండాలని మనం చూడాల్సి వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే అకార్డింగ్ టు ద సో కాల్డ్ బాలీవుడ్ బడాబాబులు, సౌత్ ఇండియన్స్ అంటే వాళ్ళ మాతృభాషని వాళ్ళే కూనీ చేస్తూ హిందీని మాత్రం అనర్గళంగా మాట్లాడేవాళ్ళు, జిడ్డు పట్టిన మొహాలేసుకొని ఊరికూరికి అరుచుకుంటూ మొరటగా మీద పడిపోయేవాళ్ళు, వాళ్ళ కల్చర్ మాత్రమే గొప్పదనే గర్వంతో విర్రవీగిపోయే నారో మైండెడ్ కోడిబుర్రలు. ఇలాంటి అభిప్రాయాలను మనసులో పెట్టుకునే వాళ్ళు సౌత్ ఇండియన్ క్యారెక్టర్స్ని డిజైన్ చేస్తున్నారు. ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ సౌత్ ఇండియన్స్ని డిగ్రేడ్ చేసే విధంగా మూవీస్ని తీస్తున్నారు. అంటే ఇప్పుడేంటి, ఈ లెక్క మనం కూడా నార్త్ ఇండియన్స్ అంటే కేవలం గుట్కా నములుతూ గుండాయిజాలు చేసేవాళ్ళని ఫీల్ అవ్వాలా? అలాంటి క్యారెక్టర్స్ని రాసుకొని నార్త్ ఇండియన్స్ని తప్పుగా ప్రొజెక్ట్ చేసేలా మూవీస్ తీయాలా? ఇలా ఒకళ్ళ మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడమే పనిగా పెట్టుకుంటే అందరి పరువు కంబైన్డ్గా మట్టి కొట్టుకుపోవడం తప్పితే వేరే ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. ఎనీవే, అసలు ఇంతకీ పరమ్ సుందరి ప్లాట్ ఏంటంటే, ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన పరమ్ క్యారెక్టర్ ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకి చెందినవాడు. వాళ్ళ నాన్న సంపాదనని స్టార్టప్స్ పైన ఇన్వెస్ట్ చేస్తూ ప్రతిసారి నష్టాలు మూటగట్టుకునే ఒక ఆస్పైరింగ్ ఇన్వెస్టర్. సో ఈ క్రమంలో మనోడికి ఒక డేటింగ్ యాప్పై ఇన్వెస్ట్ చేసే ప్రపోజల్ ఒకటి వస్తుంది. ఆ యాప్ ఎంతవరకు పనిచేస్తుందో టెస్ట్ చేయడం కోసం మన హీరో తనకి మ్యాచ్ అయ్యే సోల్మేట్ గురించి యాప్లో సెర్చ్ చేస్తే ఇండియా మొత్తంలో ఒకే ఒక్క మ్యాచ్ తగులుతుంది. ఆ మ్యాచ్ అయిన ప్రొఫైల్ ఎవరిదా అని చెక్ చేస్తే ఆ ప్రొఫైల్ కేరళలో ఉంటున్న సుందరి అనే అమ్మాయిదని తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హీరో గారి క్యారెక్టరైజేషన్లో యూనిక్నెస్ అంటూ ఏమీ లేదు కదా. మరి అలాంటప్పుడు హోల్ ఇండియాలో ఆ ఒక్క ప్రొఫైలే మ్యాచ్ అవడం అనేది ఎంత మాత్రం కన్విన్సింగ్గా లేదు కదా అని మనం అనుకునే లోపే మన హీరో 3 పెద్ద పెద్ద సూట్ కేసులలో బట్టలు సర్దేసుకొని తన ఫ్రెండ్తో పాటు కేరళకు చెక్కేస్తాడు. ఇక్కడికే ఈ మూవీ మీద నాకు రేంజ్లో చిరాకు వచ్చిందిరా అంటే, ఇక ఇక్కడి నుంచి ఈ మూవీ నడిచే విధానం అయితే వేరే లెవెల్లో ఉంటుంది అసలు. వన్ ఫైన్ మార్నింగ్ హీరో జాగింగ్ చేసుకుంటూ పోతున్నప్పుడు అనుకోకుండా ఒక నర్సుకి డాష్ ఇస్తాడు. ఆ దిక్కుమాలిన డాష్ ఎఫెక్ట్కే ఏదో వశీకరణ ప్రయోగానికి గురైనట్టు ఆ అమ్మాయి హీరోని తెగ గోకేస్తూ ఉంటుంది. ఎందుకు? ఆ అమ్మాయి నర్సనా? ఈ మాట వాళ్ళు డైరెక్ట్గా అనకపోవచ్చు, కానీ కన్వే అయ్యే మీనింగ్ అయితే అలానే ఉంది. మరి ఇక హీరోకి సైడ్ కిక్గా ఒక సర్దార్జీ ఫ్రెండ్ ఉంటాడు. సో అర్థం చేసుకోండి ఇంకా వాడెంత బుర్ర తక్కువ మాటలు మాట్లాడతాడు అని. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో సర్దార్జీలు అంటే క్లౌన్స్ లాంటి వాళ్ళే కదా. సో వాళ్ళు అలానే బిహేవ్ చేయాలి. మరి అసలు వీళ్ళ పైత్యం ఏ రేంజ్కి పోయిందంటే ఆఖరికి చిన్న పిల్లని కూడా వదిలిపెట్టలేదు. జాన్వీ కపూర్కి చెల్లిగా ఒక చిన్న పిల్లని పెట్టారు. ఆ పిల్ల నోరు విప్పిందంటే చాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే పదాలు తప్ప ఇంకేది మాట్లాడదు. ఎందుకు? జెన్జీ కిడ్స్ని కూడా ఎగతాళి చేయాలి కాబట్టి. సర్దార్జీలు తేడా, సౌత్ ఇండియన్స్ తేడా, జెన్జీ కిడ్స్ తేడా. మరి ఎవర్రా ఇక్కడ కరెక్ట్గా ఉన్నది అంటే ఇలాంటి క్యారెక్టర్స్ని రాసిన వాళ్ళు, ఈ సినిమాని తీసిన వాళ్ళు అని వాళ్ళ ఫీలింగ్. ఆ ఫీలింగ్నే అందరి మీద రుద్దే ప్రయత్నం ఈ పరమ్ సుందరి మూవీ. ఈ మూవీలో మన హీరో ఢిల్లీ నుండి కేరళలో ఒక పల్లెటూరుకు వచ్చి ఇండియాని ఫస్ట్ టైం విజిట్ చేసిన అమెరికన్లా బిల్డప్లు ఇస్తూ ఉంటాడు. అది చూడగానే మనకి ఇమీడియట్గా ఈ డైలాగ్ గుర్తొస్తుంది. చూడండి, నేను కూడా సిటీలో పుట్టి పెరిగిన వాడినే. సడన్గా ఒక పల్లెటూరుకి వెళ్ళి స్టే చేయమంటే నేను కూడా కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతానేమో కానీ మరీ అప్పుడే భూమి మీదకి వచ్చిన ఏలియన్ లాగా ఎదవ ఎక్స్ట్రాలు అయితే చేయను. అవును, ఇంతకీ అసలు మన హీరో కేరళకి ఎందుకు వచ్చాడు? వాడికి మ్యాచ్ అయ్యే సోల్మేట్ ఇక్కడ ఉన్న సుందరి అనే అమ్మాయినే కదా. మరి ఆ అమ్మాయి గురించి తెలుసుకుందామని వచ్చిన వాడు ఏం చేశాడరా అంటే, ఆ అమ్మాయి చూడడానికి హాట్గా ఉంది కాబట్టి ఆ అమ్మాయి అభిప్రాయాలు, అభిరుచులు ఏమీ పట్టించుకోకుండా ఆవిడ కొంగు పట్టుకొని ఊరంతా చక్కర్లు కొడుతుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుందామని వచ్చిన వాడిని సైడ్ చేసి ఫైనల్గా మన హీరో సుందర్ని పెళ్లి చేసేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటాడని ఒక మొక్కలో చెప్పేశాను కానీ ఈ సైడ్ చేసి పెళ్లి చేసుకునే ట్రాక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆ దరిద్రాన్ని కూడా వర్ణించేంత ఓపిక లేక గివప్ ఇచ్చేసానంతే. సో ఒకవేళ మీరు కనుక ఈ మూవీని చూసి నా ఫ్రస్ట్రేషన్తో మీరు కూడా ఏకీభవించినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూ వీడియోలోనో లేదా నాట్ ఏ రివ్యూ వీడియోలోనో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.